సూటిగా ఏం చెప్పదలుచుకుంటున్నావు తిరుపతి ఏం చెప్పాలా, మా భూమి దగ్గర రాకు నువ్వు, మాకు ఉద్యోగం లేకుంటే సరే, మాకు న్యాయం చేయకుంటే సరే, మాకు ప్రతి ఒక్క న్యాయం చేయకుంటే చాలు. మేము వ్యవసాయం చేసుకుని బతికేటోళ్ళం, ఎస్టీలం వ్యవసాయం చేసుకుని బతికేటోళ్ళం మేము. మా భూమి దగ్గర రావు. ఉన్నాయి 2 ఎకరాలు 3 ఎకరాలు భూములు ఉన్నాయి. అవన్నీ కంపెనీకి ఇచ్చి మేము ఎక్కడ పోదాం? ఏ దేశం పోదాం మేము? నీ లేక బాట పట్టుకుందామా మేము? దేశం అడుకొని తిందాం. అక్కడ పోయి వాళ్ళ కాళ్ళు మొక్కు ఇలా కాళ్ళు మొక్కు. ముత్తాతల నుంచి 200 సంవత్సరాల నుంచి మా పీడి వైరి ఇక్కడ 200 సంవత్సరం పీడి వాయం అది. ముత్తాతల వైరి. అప్పుడు దగ్గర మాకు ఏం సంబంధం లేదు. ఇన్ని ప్రభుత్వాలు వచ్చినా కూడా ఏ దౌర్జన్యం లేదు. నీవు ఇప్పుడు నీకు గెలిపిస్తామంటే నీవు అట్లా దౌర్జన్యం చేస్తావా? ప్రతి ఒక్క ఊరికెళ్ళి వచ్చి కోడంగల్లో ఇల్లు కట్టుకొని ఇంకోటి దౌర్జన్యం చేస్తారా? మా గురునాథ్ రెడ్డి చేయకపోయి ఇన్నేళ్ల నుంచి ఉన్నాడు. మా ఊరు సర్పంచి కాంగ్రెస్ విఠలరావు, ఆయన కూడా న్యాయం మాకు న్యాయం చేసి పోయా, కానీ ఇంకోటి పని చేయకపోయా, కంపెనీ చేయకపోయా. అది